నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా కానీ గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారు అంటున్నారు. అంతేకాకుండా కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం బీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారు. అంతేకాకుండా కేటీఆర్కి సంబంధించిన ఒక సోషల్ మీడియా జగన్ కోసం వర్క్ చేస్తుంది హైదరాబాద్ నుంచి అనే వార్త ఇప్పుడు బయటకు వస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? మేబీ ఇది వాస్తవం అవడానికి కూడా ఛాన్సెస్ ఆర్ మోర్. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు సోకాల్డ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కూడా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళకున్న అవినాభావ సంబంధం ప్రకారం చాలా విషయాల్లో వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జగన్ని సపోర్ట్ చేస్తూ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అలా చాలా సందర్భంలో ఇక్కడున్న చాలామంది నాయకులు కూడా బాహటంగానే ఇటు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ అటు టీడీపీ గవర్నమెంట్ని కానీ అధినేతను కానీ తూర్పురు పట్టడం జరిగింది. అది కాకుండా రఘురామరాజు గారు అరెస్ట్ విషయంలో కూడా లోకల్గా ఉన్న అప్పుడు ఈ యొక్క గవర్నమెంటు ప్లస్ ఈ పోలీస్ యంత్రాంగం కూడా వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడింది. అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళ యొక్క డేటా అంతా కూడా సెంటర్ మీద కూడా వాళ్ళు ఆంధ్ర పోలీసులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ డేటా అంతా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంటు వాళ్ళకి బాహటంగానే సపోర్ట్ చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్కి ముందు ఒక రోజు ముందు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పోలీసులని అది పంపించి, సాయుధ దళాలను పంపించి నాగార్జున సాగర్ డ్యామ్ని తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎలక్షన్లో, అదేవిధంగా లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు కూడా అది బాహటంగా ఇటు వైసీపీ నాయకులు చెబుతారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ చాలా వేల కోట్ల రూపాయలు భూములు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని వేల కోట్ల రూపాయలు అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారే సహాయం చేశారని కూడా బాహటంగా చెబుతూ ఉంటారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెఫినెట్గా దీన్ని నమ్మవలసి ఉంటుంది. అంతేకాకుండా బాబు గారు అరెస్ట్ సందర్భంగా కూడా మొత్తం దేశం, ప్రపంచం, ఈ మిగతా సౌత్ ఇండియా మన 4 స్టేట్లు తీసుకుంటే, ఇటు కర్ణాటక కానీ ఇటు ఎక్కడ తీసుకున్నా కూడా అక్కడున్న ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క ఐటీ ఉద్యోగులు కానీ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి బాబు గారికి మద్దతు తెలుపుతున్నట్టు ఆ ప్రభుత్వాలు వాళ్ళకి ఇతోధికంగా సహాయం చేశాయి, కానీ వాళ్ళని నివారించడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసించలే. బట్ ఇక్కడ వన్ సైడ్ ఇటు జగన్కి సపోర్ట్ చేస్తూ రోడ్డెక్కిన ఐటీ ఉద్యోగులను కానీ మిగతా రంగాల్లో ఉన్న ప్రముఖులను కానీ ఎవరినైనా సరే దుర్భాషలాడారు. అసలు ఇక్కడికి అక్కడికి మీకు సంబంధం ఏముంది, ఆంధ్రాకి సంబంధించిన పాలిటిక్స్ ఇక్కడెందుకు మీరు చేస్తారు, ఆయన కోసం ఇక్కడెందుకు మీరు రోడ్డు ఎక్కుతారని చెప్పి నానా ఆడ మగ అనే భేదం లేకుండా నానా దుర్భాషలాడి, నానా మాట్లాడి ఈ మద్దతు తెలిపే వాళ్ళందరినీ కూడా అణిచివేయడం జరిగింది. దే హ్యాస్ టేకెన్ ఎ స్ట్రాంగ్ యాక్షన్. ఈవెన్ నేను అప్పటి ఒక బీఆర్ఎస్ నాయకుడు ప్లస్ ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు ఆయన బాహటంగా చెప్పారు, ఇక్కడ ఏదో బ్రాండ్ వాల్యూ పడిపోద్ది, ఈ యొక్క హైటెక్ సిటీస్ అక్కడ ఇక్కడ కూడా చేయకూడదని కేటీఆర్ ఫీల్ అవుతున్నారని. అప్పుడు నేను చెప్పడం జరిగింది, అసలు బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసింది ఐటీకి పితామహుడు ఆయనే కదా, ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఈరోజు డెవలప్మెంట్కి ఆయన ఐటీ అన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర సమాధానం కొరబడింది. ఇన్ని రకాలుగా వీళ్ళ మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధాలు చూసినప్పుడు ఈరోజు కూడా ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో వీళ్ళు పరాజయం చెందడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ పోయిందనే ప్రతి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇతోధికంగా ఇటు ధనరూపేణ, ఇటు మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళు చేయడంలో అసత్యం కాదు. అది మేబీ రైట్, దాంట్లో ఏమీ
పెద్దగా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది, వీళ్ళిద్దరు 2 ఫ్యామిలీస్ మధ్య. సో కాబట్టి అది నిజం అవడానికి కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్. అంటే ఇప్పటికీ కూడా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూనే ఉన్నారంటారా? 100% ఆ బంధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే బాగటంగానే ఈవెన్ వైసీపీ నాయకులే చాలామంది చెప్పడం ఏంటంటే మన రాష్ట్రం సమిదైనా పర్లేదు, మన రాష్ట్రం పాడైపోయినా పర్లేదు, రేపొద్దున్న యాజ్ ఏ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము గెలవకపోయినా పర్లేదు, కానీ ఏదో ఒక ఒడంబడిక ఉంది వీళ్ళిద్దరి మధ్య. ప్రతి ఇండస్ట్రీని కూడా ఇటు తెలంగాణకి తరివేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము అధినాయకుడిని ఎదిరించే శక్తి మాకు లేదు, అతను కాదనే శక్తి మాకు లేదు. సో కాబట్టి మమ్మల్ని కూడా ఏదో విధంగా ఇబ్బంది పెడతారు కదా, ఎదురు తిరిగితే ఈ రోజున రఘురామరాజు అవుతే ఏ విధంగా అవుతే ఇబ్బంది పాలు చేస్తున్నాడు, రేపొద్దు మమ్మల్ని కూడా చేస్తారనే భావంతో మేము మెన్నుకున్నాం. సో ప్రతిదీ కూడా ఇవి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఉమ్మడి ఆస్తులను కూడా ఓవర్ నైటు దారాదత్తం చేయడం జరిగింది. కొన్ని వేల రూపాయలు ఆ రోజున బాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలకి, ఒక 2-3 వేల కోట్ల రూపాయలకి పవర్ సప్లై చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్కి. ఆ బిల్లులు కట్టపోయినా కూడా మిన్నుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఈ ఇద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ సోషల్ మీడియా ద్వారా కానీ వేరే విధంగా కానీ వీళ్ళ యొక్క మద్దతు అతనికి ఎప్పుడూ ఉంటుంది. అంటే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు అంటారా? అది డైరెక్ట్గా కావచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు. ప్లస్ అవుతుందా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళ యొక్క మనుగడే ప్రశ్నార్థకంగా మారింది కదా. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇక్కడ ప్రశ్నార్థకంగా అయిపోయింది. రోజు చూస్తే మీరు 2-3 నాయకులు పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. ఇటు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో అపజయం పాలయ్యారు, ఇటు ఎంపీ ఎలక్షన్ కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేదంటున్నారు. ఓన్లీ ద ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళ పార్టీని బలోపేతం చేసుకుంటారా, లేకపోతే ఈ జంపు జలాల్ని నివారించుకుంటారా, పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకోవడానికి సాయశక్తిలా చేస్తారా, లేదు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తారా అన్నది అదొక $1,000 క్వశ్చన్. ప్రస్తుతానికి ఏదో సామెత చెప్పినట్టుగా మింగ మెతుకలేదు కట్ట గోచి లేదని వీళ్ళ పరిస్థితి ఉంటే ఆయనకి ఏం చేస్తారు వీళ్ళు? సో అంటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని అంటున్నారు. ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అసలు ప్రస్తుతానికి చూడాలంటే ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా నేల విడిచి నింగిలో ఏదో సాహసం చేసినట్టుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి. ప్రస్తుతానికి అసలు వీళ్ళ పార్టీ పరిస్థితి బాగాలేదు కదమ్మా. ఇప్పుడు బయట పబ్లిక్ టాక్ కానీ, ఇటు కొంతమంది రాజకీయ విశ్లేషకుల టాక్ కానీ ఏమనుకుంటున్నారు, మ్యాక్సిమం ఇంకో 10-15 రోజుల్లో మొత్తం ఇక్కడ వైండప్ అయిపోతుంది, బీఆర్ఎస్ అనేది పార్టీ లేకుండా పోతుంది, సో ఇటు కాంగ్రెస్లోకి బీజేపీలోకి వలసలు మొదలైన అంటున్నారు. సో వీళ్ళు ఆ దిశగా వీళ్ళు పార్టీని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తారా, లేదు బాబు గారి మీద ఉన్న కోపంతో జగన్మోహన్ రెడ్డికి చేసి వీళ్ళ చివరికి మరి కర్నూలులా మిగిలిపోతారన్నది కాలమే సమాధానం చెప్పాలి. అవును. సో అందరికీ తెలిసిందే, అటు బీఆర్ఎస్ నాయకులు అటు వైసీపీ నాయకులు కూడా ఇద్దరు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అని. బట్ ఈసారి ఎన్నికల్లో అయితే బీఆర్ఎస్ నాయకులు అలాగే ఒక సోషల్ మీడియా ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రయత్నిస్తోంది, వర్క్ కూడా చేస్తోంది అని చెప్పే వార్తకు సంబంధించి మీరు మీ అభిప్రాయాన్ని మాతో పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.